హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేణీస్ కిచెన్ 456. నేనైతే ఇడ్లీలు సాంబార్ చట్నీ అయితే ఈరోజు చేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అవుతాయి. ఈ డబ్బాతోనైతే రవ్వ తీసుకున్నాను. తర్వాత ఆ గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను. రేపు చేస్తాము అనగా ఈరోజు మధ్యాహ్నం అయితే నానబెట్టాను నేను. ఇలా మినపప్పు రుబ్బుకుంటప్పుడు మాత్రం అన్నం మాత్రం కొద్దిగా వేసుకొని రుబ్బుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. రుబ్బుకోవడం ద్వారా మనకు చాలా స్మూత్గా ఇడ్లీలు మృదువుగా మెత్తగా వస్తాయన్నమాట. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. దీన్నైతే రవ్వలో కలుపుకోవాలి. రవ్వనైతే మంచిగా నీట్గా 3-4 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఈ మినపప్పునైతే రవ్వలో మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా కలుపుకొని ఆ నైట్ మొత్తం అలాగే వదిలేసేయాలి. తెల్లారైతే ఇలా పొంగుతుందండి చాలా. ఇలా చూడండి, ఇంతగానం బౌల్ నిండా అయితే అయ్యింది. ఒక తర్వాత అయితే ఇడ్లీ పాత్రకైతే ఆయిల్ రాసేసుకొని ఇడ్లీ పిండి అయితే వేసుకోవాలి. ఆయిల్ రాసేస్తే మనకి ఇడ్లీలు అనేటివి అతుక్కోవన్నమాట. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ పోసి వాటర్ మరిగిన తర్వాత ఇడ్లీ పాత్రనైతే పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్లో ఇడ్లీలు అయితే ఇలా ఉడికిపోతాయి. తర్వాత ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత తీస్తే ఇడ్లీలు ఇలా వస్తాయన్నమాట. అవి వెంబడే తీస్తే మాత్రం ఇడ్లీలు ఇంత రౌండ్గా రావు. ఒకసారి చూడండి ఇలా చేసి. తర్వాత అయితే నేనైతే పల్లీల చట్నీ చేస్తున్నాను. పల్లీలు కొబ్బరి చట్నీ, మిరపకాయలు మళ్ళీ పచ్చి కొబ్బరి అయితే వేయించుకున్నాను. దాంట్లోనే పుట్నాలు పల్లీలు అయితే యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. దీనికైతే తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మనకు సాంబార్ అనమాట. సాంబార్ కూడా పప్పు ఒక గ్లాస్ పప్పు వేసుకొని అందులో కారం వేసుకొని ఉడికించుకున్నాను అనమాట ఇలా. తర్వాత అయితే ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా, మునక్కాయలు, చింతపండు ఇవి అవసరం పడతాయి సాంబార్కి. ఇలా కట్ చేసుకున్నాను నేను. ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఇలా చిటపట ఆడుతున్నప్పుడు మనం అందులో అయితే ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని తర్వాత పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత అయితే మనమైతే మునక్కాడల్ని వేసుకోవాలి. ఎందుకంటే నేను మునక్కాడలు ఆల్రెడీ ఉడికించుకున్నాను. అలాగే వేసుకుంటే పొద్దున కాదు కదా, అందుకే ఫస్టే ఉడికించుకున్నాను. తర్వాత అయితే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని నేను ఇప్పుడు ఇంతకుముందే చింతపండు రసం అయితే ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను. దాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని చింతపండు పచ్చివాసన పోయిందాక అయితే మరిగించుకోవాలన్నమాట. చింతపండు వాసన పోయినంతసేపు మరుగుతున్నప్పుడు మనమైతే సాంబార్ పౌడర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇంత క్వాంటిటీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా ఛానల్ని అయితే కామెంట్, లైక్ చేయండి.